నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురంలో పెట్రోల్ బంకుల దగ్గర అయితే ప్రజలు క్యూలు కట్టారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు చూడొచ్చు, వాళ్ళ చేతిలో పెద్ద పెద్ద టిన్నులు, బకెట్లు, డబ్బాలతో క్యూ లైన్ లో వేచి ఉన్నారు. బారులు తీరారని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డీజిల్ దొరకట్లేదు, పెట్రోల్ దొరకట్లేదు అని బయట ఎక్కువగా సోషల్ మీడియాలో గానీ లేదా టీవీలో గానీ ఎక్కువ వార్తలు కథనాలు ప్రచురితం అందుతున్నాయి. పెట్రోల్ బంకులు మీరు చూడొచ్చు. ఇక్కడ భారీ లైన్ లో క్యూ లైన్ లో బకెట్లు పట్టుకుని, ఇక్కడ డ్రమ్ములు పట్టుకుని కూర్చున్నారు. ప్రతి ఒక్కరు గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. పెట్రోల్ డీజిల్ దొరకదేమో, రాబోయే రోజుల్లో కొరత ఉంటుందేమో. బంకులు చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు అయితే పెడుతున్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఎంత పెద్ద ట్యాంకులు తెచ్చుకుని టిన్నులు తెచ్చుకున్నారు? ఏంటి మరేంటి డీజిల్ దొరకదని భయంతారా మీరు? మధ్యాహ్నం వచ్చామండి. మధ్యాహ్నం నుంచి కూడా అసలు ఒక చుక్క డీజిల్ దొరకలేదు. రాత్రి నుంచి గొల్లపురాలు తిరగం, చేబోలు తిరగం, ఎక్కడా లేదు, దొరకలేదు. ఇక్కడ ఉన్న అనుమతికి వచ్చాం. మధ్యాహ్నం ఏమనిపిస్తుందండి, ఇలాగే అయితే కష్టమైన బండ్లు ఆడమనిపిస్తుంది. నాది ఆటో గురించి. ఇలా దొరకకపోతే కష్టమండి. మరి దొరకకపోతే లైన్లు ఉండవు, వ్యాపారం ఉండదు, ఇంకా లాక్డౌన్ అయిపోతుంది. మీరు చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా సేపటి నుంచి లైన్ లో ఎదురు చూస్తున్నా ఉంటున్నారు. భారీ వాహనాలు కూడా ఇక్కడ క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు. ఇక్కడ లారీల దగ్గర నుంచి బస్సులు, ప్రతి ఒక్కరు కూడా గంటల తరబడి క్యూ లైన్ల వద్ద అయితే ప్రజలు బారులు తీరారని చెప్పవచ్చు. పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా పిఠాపురంలో చాలా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ డీజిల్ లభ్యమవుతుండటంతో భారీ ఎత్తున ప్రజలు ఎదురు చూస్తున్నారు. నా పేరు కండవెల్ ఓవరేజ్ అండి. ఏంటి పరిస్థితి ఏంటి ఇక్కడ బంక్ దగ్గర? పిఠాపురం నియోజకవర్గంలో గత 5 రోజుల నుంచి పెట్రోల్ కొరత, డీజిల్ కొరత చాలా ఇబ్బంది ఉంది. రవాణా అతలకోతం అయిపోయింది. వ్యాపారస్తులు ఇబ్బందులు పడితే బంకుల్లో లైన్లుగా నిలబడి, నిన్నమ్మో పిఠాపురంలో టౌన్ లో బంకులో, హెచ్పి బంకులో 5 గంటలకు వచ్చింది. రాత్రి 9 దాకా ఇబ్బందులు పడుతున్నాయి. 5 దొరకలేదు, వెనక్కి వచ్చేసాం. ఇది ఈ రోజు ఇక్కడికి వచ్చిందని ఇప్పుడు వచ్చింది. తెలంగాణ లారీలు, ఆటోలు, అందరూ బైకులు అందరూ ఇబ్బంది పడిపోతున్నాయి. ఆటో తోలుతామండి. ఆటో. మరి ఇప్పుడు డీజిల్ దొరకకపోతే రేపొద్దున మీ జీవన భృతి కూడా కష్టం, ఇబ్బందే కదా సార్. మరి ఏంటి అంటే రాబోయే ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా మీకు ఏమన్నా? ఎవరినో పెద్దోళ్ళని ఏమన్నా అవసరం లేదు. మాకు పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని, కాకినాడ జిల్లా ఎంపీ గారిని, ఉదయ శ్రీనివాస్ గారిని కోరుకుంటుంది ఒకటే. ఇక్కడ పిఠాపురం ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆయన కీలకమైన మంత్రి కనుక, ఇక్కడ ఉన్న కాకినాడ జిల్లాకి ఎంపీ గారు ఉదయ శ్రీనివాస్ గారు కనుక మాకు ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా ఆయన రిక్వెస్ట్ చేసి కోరుకున్నాం. కేంద్రంతో మాట్లాడతారో లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా లేదండి. ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా లేదు, గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా లేదు. బాగా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఇబ్బంది ఉంది. మీరు బాగా ఈ టోకెన్ ఉంటేనే లైన్ లోను, ఇంకో చోట నంబర్ 60 నంబరు మీరు ఇక్కడ చూడొచ్చు. పెట్రోల్ కొట్టించుకోవడానికి, డీజిల్ కొట్టించడానికి టోకెన్ సిస్టమ్ ఇక్కడ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇది 60వ నంబరు టోకెన్ నంబర్. ఇది అంటే సుమారు ఎంత మంది క్యూ లైన్ లో వేచి ఉన్నారనేది పరిస్థితి మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు. క్యూ లైన్లలో భారీగా నుంచోడమే కాకుండా ఇక్కడ పెద్ద పెద్ద టిన్నులు, అదే విధంగా క్యాన్లు పట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి కూడా క్యూ లైన్లలో నెంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో టోకెన్స్ ఇచ్చి మరీ పెట్రోల్ కొట్టించుకోవాల్సిన, డీజిల్ కొట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంత బాధాకరం ఆలోచించండి. పెట్రోల్ కొరత, డీజిల్ కొరత బాగా ఎక్కువగా కనపడుతుంది. అది తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువ ఉందని చెప్పంటున్నారు. దీనికి సంబంధించి బంకు నిర్వహణలు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిఠాపురం జేజేఆర్ ఫిల్లింగ్ స్టేషన్ ఏదైతే ఉందో బైపాస్ లో అక్కడ ఉన్నామో దానికి సంబంధించి మరిన్ని వివరాలు మన బంకు ఓనర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏంటి సార్, అంటే మీరు బంక్ పెట్టినప్పటి నుంచి లేదా మీరు ఇన్ని సంవత్సరాల కెరియర్ లో ఎప్పుడు కూడా ఇంత జనాన్ని చూసుండరు, ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు అసలు? ఇప్పుడు ఈ రోజు మనం బంక్ పెట్టిన కానీ కూడా ఎప్పుడు ఇబ్బంది లేదండి. ఎప్పటికప్పుడు మన బండ్లు క్రెడిట్ ఇచ్చేవారు, బండి అడ్వాన్స్ పేమెంట్లు కూడా ఎప్పుడు అడిగేవారు కాదు. ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చినా సరే బళ్ళు ఎత్తలేదండి. అడ్వాన్స్ పేమెంట్ రేపు వచ్చే బండికి ఇలా అడ్వాన్స్ కొట్టినా సరే ఏమీ ఆయిల్ వాళ్ళు బళ్ళు కరెక్ట్ టైంకి ఇస్తలేదండి ఎవరికి కూడా. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన బండి మనకే రోజు డైలీ ఓ బండి ఇస్తారు. ఆ బండి అందరికీ సర్దుబాటు చేసి ఎవరు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి కూడా సరిపెట్టి అందరికి 10 కొట్టు వాళ్ళకి 5, 5 కొట్టు వాళ్ళకి 5, 3 కొట్టు వాళ్ళకి 2 అలా కట్టి సరిపెట్టిస్తున్నాం.
అయితే ఇదే దారుణం అయితే మాత్రం చాలా కష్టం అండి, వ్యాపారస్తులకు ఇబ్బంది. ఇప్పుడు మంచి సీజన్ అండి, ఇప్పుడు వ్యవసాయదారులకి సీజను, కోత మిషన్లో చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇది గవర్నమెంట్ మాత్రం దృష్టిలో పెట్టుకుంటే ఈ ఇబ్బంది లేకుండా చూడకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారండి. ఎప్పుడు లేదండి ఇంత ఇబ్బంది, ఎప్పుడు మేము చూడలేదండి. ఎన్ని రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయి సార్? వాళ్ళు ఎవరో ఏం చెప్తలేదండి, బండి సమాధానమే చెప్తలేదండి మనకు. కాబట్టి ఏదో రోజుకో బండి ఇస్తున్నారండి, కొన్ని దిక్కులు అయితే బళ్ళే ఇస్తలేదు. మనం అయితే అడ్వాన్స్ పేమెంట్ కొట్టి తెప్పించున్నామండి డబ్బులు. ఎన్నాళ్ళు క్రెడిట్ ఇచ్చేవారు, తర్వాత రేపు బండి అరువు ఇచ్చేవారు. ఇప్పుడు అరువులు కానీ క్రెడిట్లు కానీ ఏమీ లేదండి, క్యాష్ బండికి అడ్వాన్స్ కొడితేనే బండి ఇస్తున్నారండి. అంటే రాబోయే రోజుల్లో అసలు పెట్రోల్ డీజిల్ దొరికే అవకాశం ఉందంటారా? వాహనాల రోడ్ల పైన తిరిగే పరిస్థితి ఉంటుందంటారా రాబోయే రోజుల్లో? ఇప్పుడు వాతావరణం చూస్తుంటే మాకు ఏం అర్థం కావట్లేదండి. వీళ్ళు ఏం సమాధానం చెప్తలేదు, ఉందా లేదని కూడా చెప్తలేదు. మీకు ఇప్పుడు లేదు అంటారు, అంతే అండి. మనం డబ్బులు అర్జెంటుగా కొట్టినా సరే. అయితే ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇది మరి గవర్నమెంట్ దీనికి కొలిక్కి తీసుకురాకపోతే చాలా ఇబ్బందికరంగా కనపడుతుంది. ఏంటి వ్యవసాయదారులకి, ఇప్పుడు వ్యవసాయదారులకి కమర్షియల్ కాదండి, ఇప్పుడు మెయిన్ వ్యవసాయదారులకి సీజన్ అండి. ఇప్పుడు వ్యవసాయదారులు రైతు ఇబ్బంది పడితే మనం ఏం చేయగలం చెప్పండి? ఇది గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుంటే గవర్నమెంట్ ఏదో కొలిక్కి తీసుకురాకపోతే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. మెయిన్ అది ఇప్పుడు రైతుకి అవసరం అండి. ఇప్పుడు కమర్షియల్ వ్యాపారస్తులకి, రోడ్డు అంటే తిరిగే వాళ్ళకి మామూలుగా దీనికి కాదండి. టోకెన్ సిస్టమ్ పెట్టి మీ దగ్గర చాలా పద్ధతిగా క్యూ లైన్ లో వేచి ఉన్నారు, గంటల తరబడి ఎదురు చూస్తున్నాం అంటున్నారు. వాళ్ళు చాలా సేపు నుంచి మేము చూస్తున్నాము, మాకు పెట్రోల్ డీజిల్ గురించి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన తెలియజేస్తారు. ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఇదంతా మరి ఎలా చెప్తే అర్థం కాకుండా ఉందండి. ఇప్పుడు మనం అందరికి టోకెన్లు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా అందరికి సర్దుబాటు చేసి కొడుతున్నామండి. నిన్న బండి వచ్చింది, నిన్న అయిపోయిందండి గంటలు అనుకో, మధ్యాహ్నం 2 hours అయిందని బండి వచ్చి అయిపోయిందండి, ఇంకొక 500 లీటర్లు ఉంది అంతే. ఎవరికి కూడా ఏం సమాధానం చెప్పినా కూడా అర్థం లేదండి, ఎవరికేం తెలుస్తలేదండి. అసలు ఇది దేని గురించి ఇలా టైట్ చేస్తున్నారు, దేని గురించి ఎంత ఇబ్బంది పెడుతున్నారో మరి గవర్నమెంట్ దీన్ని కొలిక్కి తీసుకురావాలని గవర్నమెంట్ కూడా మేము కోరుతున్నాం. రైట్, చూసారు కదా ఇక్కడ జోగా వెంకటరమణ గారు అయితే జేజీఆర్ ఫిల్లింగ్ స్టేషన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి మేము చూడలేదు. ముందుగా అడ్వాన్స్లు ఇచ్చినా సరే స్టాక్ రాని పరిస్థితి. మాకు వచ్చిన స్టాక్ ఏదైతే ఉందో దానినే వచ్చిన కస్టమర్లందరికీ కూడా సరిపెడుతున్నాము. 5 లీటర్లో కావాల్సిన వాళ్ళకి 3 లీటర్లో, లేదా 10 లీటర్లు కావాల్సిన వాళ్ళకి 5 లీటర్లో టోకెన్ సిస్టమ్ ఇచ్చి కొట్లాటకి ఇబ్బంది లేకుండా ఇక్కడ పక్క ప్రణాళికతో మేము కస్టమర్లకు ఇబ్బంది లేకుండా చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలాగుంటున్నది అన్నది ఎవరు ఊహించలేకపోతున్నాము. పెట్రోల్ డీజిల్ కొరత అనేది ఎలా ఉంటుందని అసలు ఊహించలేదని చెప్పి కూడా తమ ఆవేదన తెలియజేస్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి తగు చర్యలు ముందస్తుగా తీసుకోవాలని చెప్పి కూడా విన్నవిస్తున్నారు. ఏదేమైనా పెట్రోల్ డీజిల్ కొరత అనేది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు పెడుతుంటే కష్టం. మొత్తం అందరూ కూడా ప్రజలు బారులు తీరారు క్యూ లైన్లలో. చేస్తానండి. ఏం చేస్తున్నారు? నేను ట్రావెల్ చేస్తున్నా అండి. మరి ఏంటి సార్ ఇంత జనం ఉన్నారు క్యూ లైన్లలో, ఏంటి పరిస్థితి? ఆయిల్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాండి, చాలా ఇబ్బందిగా ఉంది ఆయిల్ లేక. ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? గంట పడి చేస్తున్నాం. మేము వచ్చి గంట అవుతుంది, ఉన్నవాళ్ళు ఎంత ఎప్పుడు వచ్చారు మాకు తెలియదు. కానీ మీరు ఏ ఊరు సార్? మీది మాది పిఠాపురం అండి. పిఠాపురం. ఎక్కడికి మరి ఏంటి ట్రావెల్స్ ఎక్కడికి వెళ్తున్నారు? యాదాద్రి వెళ్తున్నాం. మరి ఏంటి పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు అంటారు. ఇక్కడ ప్రజలే కాకుండా భారీ వాహనాలు కూడా క్యూ లైన్లలో హైవే మీదకి వచ్చి మరి ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరూ. మీరు ఇక్కడ చూస్తే కనుక భారీ క్యూ లైన్ అయితే కనబడుతుంది. ఇక్కడ పేరు దొరక. మరి ఏంటి లారీకి డీజిల్ కొట్టడానికి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? అప్పుడే పొద్దున్న 11 గంటల నుంచి లైన్ లో ఉన్నామండి. 11 గంటల నుంచి. మరి ఏంటి పరిస్థితి? పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు అన్నారు, ఎలా అనిపిస్తుంది? ఇలాగే దొరకకపోతే కొన్నాళ్ళకి కూడు కూడా ఉండదండి లారీ డ్రైవర్లకి. అదేంటి మరి పరిస్థితి. అన్నాలు కూడా తినలేదండి, బళ్ళు జరుపుతానే ఉన్నాం. అయ్యో, మరి ఏంటి ఇప్పుడు టోకెన్ ఇచ్చారా మీకు? టోకెన్ లేదండి, లైన్ అండి. లైన్ అండి. ఓకే, అది కూడా అయిపోయింది అన్నారండి. బండికి ఎంత కొడతారో కూడా తెలియదు. ఇప్పుడు పొద్దు నుంచి లైన్ లో ఉన్నాం. చూడొచ్చు, సోదరుడు లారీ నడుపుతున్నాడు. ఇతనైతే పొద్దున 11 గంటల నుంచి లైన్ లో ఎదురు చూస్తాను, తిండి తిప్పలు లేవు, దొరకదో అనే ఆతృతతో ఎదురు చూస్తున్నామని చెప్పి కూడా ఆవేదన తెలియజేస్తున్నారు. భారీ క్యూ లైన్లు అయితే వాహనాలు ఇక్కడ లారీలు గాని, బస్సులు గాని, కార్లు గాని క్యూ లైన్లు పెట్టి మరి ఎదురు చూస్తున్నారు గంటల తరబడి. ఇక్కడ మీరు చూడొచ్చు, కిలోమీటర్ మేర క్యూ లైన్ అయితే మనకి కనబడుతుంది. పెట్రోల్ బంక్ దగ్గర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి
ప్రతి ఒక్కరూ విన్నవించుకుంటున్నారు. ఏంటి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? నేనైతే మధ్యాహ్నం నుంచి ఎదురు చూస్తున్నానండి. మరి ఏంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది? అంటే ఇటువంటి కష్టాలు రాకూడదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఛార్జింగ్ పళ్ళు అయితే రేపు ఉగాది ముసలి రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే బైకులు స్కూటీలు కూడా వచ్చాయి. ఇటువంటి ఇబ్బందులు ఎవరు ఉండకూడదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఓకే, అంటే అసలు ఎలాంటి పరిస్థితి వస్తుందని ఎవరైనా ఊహించారా? టోకెన్ తీసుకుని పెట్రోల్ కొట్టించే ఇది పరిస్థితి ఎవరు ఊహించలేదు. నాకు తెలిసి ఉండేటంటే రేటు పెరుగుతుందని ఒక ఆలోచనతో అన్ని బంకుల్లో కూడా ఆయిల్ ఆఫ్ చేశారని చిన్న డౌట్ నాకు. చూడొచ్చు, రేటు పెరుగుతుందనే భయంతోనో లేదా వాళ్ళు ఆదాయ మార్గంగా చూసుకోవాలనే ఇదితోనో ఆపేరని చెప్పి కూడా ఈ కస్టమర్ అంటున్నారు. కొంతమంది అలా చేసి ఉండొచ్చు అని చెప్పి. ఏదేమైనా కస్టమర్లు, వినియోగదారులు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజల కష్టాలైతే అంతా ఇంత కాదు. వరి కోతలు సమయం ఇది, కోతల మిషన్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. డీజిల్ దొరక్క ఇబ్బంది పడుతున్నామని చెప్పి కూడా తెలియజేస్తారు. గంట నుంచి ఎదురు చూస్తారు. పెట్రోల్ కోసం ఇంత పెద్ద క్యూ లైన్ ఎలా అనిపిస్తుంది? 2 డబ్బాలు పట్టుకుని వచ్చారు. ఏంటి అసలు పరిస్థితి? ఏం సార్, మాకు పాత మిషన్ కి డీజిల్ ఇస్తలేదు సార్. అసలు ఈ లైన్ లో నుంచి పెట్టి 10 లీటర్లు 5 లీటర్లు కొడుతున్నారు సార్. ప్రభుత్వం చర్య తీసుకుని ఒక డీజిల్ ఇప్పించాలని కోత. వ్యవసాయ పనులు అవడం వల్ల ఒకేసారి లోన్ అంటే ఈ ఏరియా అంతా కోత ఒక్కసారి వచ్చింది సార్. అందుకోసం మొత్తం కోతలన్నీ మిషన్లన్నీ ఎక్కడికక్కడ జామడి పోయినాయి సార్. మొత్తం ఆగిపోయి 500 కొడతారు సార్ ఒక్కో మిషన్ కి. బాగా దారుణంగా ఉంది. ప్రభుత్వం ఏమన్నా కొంచెం చర్య తీసుకుని కోత మిల్లకైనా పచ్చని ఇప్పించాలి సార్. రైతులకి కోతలు జరుగుతాయి సార్. లేకపోతే ఎక్కడ కోత అక్కడ ఉండిపోతుంది సార్. ఏమైనా వర్షం వస్తే కూడా తేడా వస్తుంది సార్. మొత్తం అంతా అదే టాపిక్ లో ఉంది సార్. ఎన్ని రోజులు పనులు ఉంటాయి మీకు? ఉంటాయి సార్, ఒక 10 రోజులు 15 రోజులు ఉంటాయి సార్. 15 రోజులు పని ఉంటుంది. అంటే రోజుకి ఎంత లీటర్ల పెట్రోల్ డీజిల్ అవసరం ఉంటుంది? 150 లీటర్లు తగ్గుతుంది సార్. కోత మిషన్ రోజుకి 150 లీటర్లు. 150 లీటర్లు గంటకి 10 లీటర్లు తగ్గుతుంది సార్. అబ్బో, గంటకి ఎకరం వచ్చి గంట 10 గంట పడుతుంది సార్. ఏదైనా రోజుకి 150 లీటర్లు కావాలి సార్. ఎన్ని మిషన్లు ఉంటాయి పిఠాపురం నియోజకవర్గం మొత్తం? ఉంటాయి సార్, 200 మిషన్ల దాకా ఉంటాయి సార్. అబ్బో, 200 మిషన్లు పచ్చంగా ఉంటాయి సార్. ఇక్కడ చూడొచ్చు, వరి కోత మిషన్ సంబంధించి రోజుకి 150 లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. సుమారు పిఠాపురం నియోజకవర్గంలో 200 పైచలకు కోత మిషన్లు అయితే తిరుగుతున్నాయి. ఇంకొక 15 రోజుల వరకు మాకు వ్యవసాయ వరి కోత పనులు అయితే ఉంటాయి. దయచేసి ప్రభుత్వం చర్యలు తీసుకుని డీజిల్ అందుబాటులోకి తేవాలి. ఈ ఇబ్బంది తలెత్తకుండా చూడాలి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా మంది క్యూ లైన్ లో గంటల తరబడి ఎదురు చూస్తున్నా ఉన్నారు. సార్ ఒకసారి ఇటు లైన్ చూడండి సార్. ఈ లైన్ చూసుకుంటూ వస్తే వీళ్ళందరూ కూడా హార్వెస్టర్, వాండర్స్ అండ్ డైవర్స్ అండి. మేము గత 3 రోజుల నుంచి కూడా ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. ప్రతి బొంకుకి వెళ్ళటం 1000-2000 లిమిట్ తోటే ఇస్తున్నారండి. ప్రతి బొంకులోని కూడా మాకు డీజిల్. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి మా హార్వెస్టర్, వాండర్లే కాదు, డ్రైవర్లే కాదు, అందరిని హెల్పర్లే కాదు ఆదుకుంటారని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. అదే విధంగా ఈ హార్వెస్టర్లు ఏ ఆగిపోయినా సరే అండి, రైతులు చాలా ఇబ్బంది పడతారండి. వాతావరణం చూస్తుంటే గడికోలా మారిపోతుందండి. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఒక కోత మిషన్ కి సుమారు 150 లీటర్లు అవసరం ఉంటది అంటున్నారు. అంటే ఇంకెన్ని రోజులు పనులు ఉంటాయి? సుమారు రోజుకి ఎన్ని లీటర్లు పట్టే అవకాశాలు ఉన్నాయంటారు? ఒక కోత మిషన్కి వచ్చి 100 నుంచి 120 లీటర్ల దాకా పడుతుంది సార్ డైలీని. దాని మీద అంటే మన ఏరియాలో వచ్చి సుమారు 200 మిషన్ల పైన తిరుగుతాయండి. మన పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి సుమారు 200 మిషన్ల పైన తిరుగుతాయండి. అంటే దాన్ని బట్టి మనకి ప్రభుత్వం స్పందించి దానికి తగ్గ స్టాక్ ప్రతి బొంకి పంపిస్తే ఇంత ఇదిగా ఎక్కడ కూడా లైన్ లో బారులు తిరిగి పని ఉండదండి. రాబోయే రోజుల్లో అన్న సమస్య పరిష్కారం అవుతుంది అనుకోవచ్చా? కంపల్సరీగా అవుతుందండి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటే రేపే అవచ్చండి. ఇంకెన్ని రోజులు మీకు వ్యవసాయ పనులు ఉండొచ్చు? ఒక 10 రోజులు ఉంటాయి సార్. ఇంకో 10 రోజులు ఉంటాయి సార్. కెమెరామెన్ నిఖిల్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.